హలో అండి. ఫస్ట్ డే ఇన్ గోవా. కొన్ని ప్లేసెస్ చూడడానికి అయితే ఇంకా బయలుదేరుతున్నాము. ముందు రోజు సాయంత్రం వచ్చామన్నమాట. 4:30 అలా అయింది. ఇంకా రూమ్కి తాళం అన్నీ వేసుకొని అక్కడ నుంచి బయలుదేరాము. అసలు ఇక్కడ ప్రతి ఇల్లు చూస్తుంటే భలే ఉన్నాయండి. అసలు కొత్తగా చుట్టూరు చెట్లు, అసలు పచ్చని పరిసరాలు అన్నీ ఎంత ఆహ్లాదంగా ఉన్నాయో నాకైతే కళ్ళు ఆర్పడానికి కూడా అవ్వట్లేదు. అలాగా స్ట్రీట్స్ అన్నీ చూసుకుంటూ బయలుదేరామన్నమాట. ఇక్కడ నుంచి ఏంటంటే ఫస్ట్ డే ఇప్పుడు మేము ఉండే ప్లేస్ వచ్చి సౌత్ గోవా అనమాట, సాన్వాడ్రము. అక్కడ నుంచి మేము నార్త్ గోవాకి ప్రయాణం అయ్యాము. ఫస్ట్ అంటే కొంచెం చాలా దూరం అవుతుందండి ఈ సైడ్ నుంచి. ఫస్ట్ నార్త్ గోవాలో ఫేమస్ చర్చి విజిట్ చేసినాక ఒక 2 బీచెస్ కవర్ చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. అందుకని ఇంకా వెహికల్ అన్నీ మనం మాట్లాడుకొని ఇంకా అక్కడ నుంచి బయలుదేరాము. వ్యూ చూసారా, మార్నింగ్ ఎంత బాగుందో. మేమున్న ఇంటి నుంచి అసలు చెట్లు చూడండి, సపోటా చెట్లు, మ్యాంగో ట్రీస్, అసలు ప్రతి చెట్టుకి కాయలు ఉన్నాయి. అబ్బా ఎంత బాగున్నాయంటే అసలు అందట్లేదనమాట కోసేదానికి. చల్లగా ఉంది ప్రదేశము. ఉదయం తప్పుళ్ళు అయితే మామూలుగా ఇది సమ్మర్ సీజన్ కదా, కానీ ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఎండలు బాగానే వస్తున్నాయండి. కానీ వ్యూ మటుకు చాలా బాగుంది. అసలు మనం నెల్లూరు ఇటు ఏపీ సైడ్ ఇటు వ్యూస్ అసలు చూడలేము. కొత్తగా చాలా బాగున్నాయి అన్నమాట. ప్రతి ఇల్లు కూడా పెంకుటిల్లులాగా పైన కవర్ చేసి వాలుగా కట్టున్నారు. చుట్టూరు చెట్లు, పెద్ద చెట్లు అనమాట. అంటే ఇక్కడ వర్షాలు ఎక్కువ పడతాయంట. అంటే వర్షాలు ఎక్కువ పడటం వల్ల ఏంటంటే హౌస్లు పాడవకుండా ఉండేదానికి ఇంటిపైన అలాగా మామూలు లోపలేమో అంతా స్లాబే వేస్తారు, పైన వచ్చి ఇలాగ వాలినట్టు కొంచెం పెంకుటిల్లు టైప్లో ఇలాగ వాలుస్తారనమాట. అవి వర్షాలు వచ్చినప్పుడు వాటర్ నిలవకుండా జారి పడిపోయేదానికి ఈ విధంగా అలాగ కట్టుకుంటారంట. ఇక్కడ ఎప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ ఫుల్ వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఇంకా 2 months దాకా ఇంకా అలాగే ఉంటాయంట. ఆ టైంలో అయితే అసలు మనం ఏమి తిరగలేము, ఏమి చూడలేము. అందుకని ఇంకా మా వారు ఇక్కడే వర్క్ చేస్తారు కాబట్టి ఇంకా మేము సమ్మర్ వెకేషన్గా ఇక్కడికి వచ్చేసామన్నమాట. అక్క అమ్మ అందరము ఒక 10 days బాగా ఎంజాయ్ చేసి తర్వాత మా ఊరికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాము. మా అమ్మ ఎక్కడికో వెళ్తూ ఉంది, బ్యాగ్ ఒకటి తగిలిచ్చి ఆమెకి హడావుడు అనమాట. కారు వస్తుందని వెయిట్ చేస్తున్నాం. ఇట్టే ఉంటుంది అక్క, వెనక ఇద్దరు వచ్చేస్తే ఫ్రీ అయిపోద్ది అక్కడ. ప్లేస్ ఉంది చూడు, ఎంత ఉందో చూడు. గవర్నమెంట్ హాస్పిటల్. అసలు యాక్చువల్గా కారులో ప్రయాణం అంటేనే పెద్ద హెడేక్. నాకు మా పాపకైతే అసలు పడదు ఆ స్మెల్. అది ఇంకా డోర్స్ క్లోజ్ చేసి ఏసీ వేస్తే ఇంకా తిప్పేస్తుంది అనమాట లోపల నుంచి. అందుకని ఏసీ వద్దు, ఏమొద్దు స్వామి, ముందు డోర్లు తీసేసేయండి పైన అని చెప్పి హ్యాపీగా గాలి బాగా వస్తుంది కదా, చల్లగా అలాగా బయలుదేరామన్నమాట. అప్పటికి మా పాప కొంత దూరం పోయేసరికి ఇక్కడ ఫుల్ బాగా వామిటింగ్ చేసుకునింది. బీచెస్ కాడికి వెళ్ళేసరికి అబ్బా ఇంకెందుకు, కాకపోతే మళ్ళీ ఎంజాయ్ చేయాలా అనేది ఒకటి, మళ్ళీ ఇది ఒక బాధ అనమాట. మధ్యలో ఏమైనా తిప్పుతుందేమో, తలనొప్పి వస్తుందేమో, వామిటింగ్ అయి చేసుకుంటారేమో అని. మాకు అంతేనండి, అసలు కారులో ఇలాగా అసలు పడదనమాట. అది కూడా చాలా లాంగ్ అనమాట. అసలు ఒక 3 hours ఇంచుమించు అలాగా జర్నీ అనమాట. తిరుగుతూ ఉండాలి కదా. ఇంకా మార్నింగ్ బయలుదేరితే నైట్ ఇంటికి వచ్చేసరికి చెప్పలేము 8:30, 9 అయిపోయిందబ్బా. అసలు చెప్పలేక ఇంకా అల్లాడిపోయామన్నమాట అందరము. కానీ ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. ఇది బస్ స్టాండ్ భలే ఉంది కదా, గోవా బస్ స్టాండ్. అన్నీ నాకైతే ఈ రోడ్స్, స్ట్రీట్స్ అన్నీ కవర్ చేస్తూ వెళ్తున్నాను. మీరు కూడా చూడండి, బాగుంటాయి. సేమ్ మా నాకు అలా చూసా ఎంత. అవును, సేమ్ బయట ఇట్టే ఉంటుందా, ఇల్లులు కూడా ఇట్టే ఉంటాయి. మీరు చూడలేదు కదా పాపమా. సరే చూసినట్టేలే. ఏదో రివర్ అక్కో, పెద్ద నదులు అంటే ఈ కొండల్లో అట్టే ఉంటాయి.
అది ఫ్లాట్గా ఉండేది మైదానాలు కాబట్టి ఎడల్పు అవుతాయి నదులు అక్కడ. ఇవేంటంటే ఇంత ఎత్తు లోతుండే వస్తుంది అంతే. తీసేసి ఏం లేదు. ఇలా అన్నీ బయలుదేరి స్ట్రీట్స్ అన్నీ చూసుకుంటూ ఫస్ట్ ఓల్డ్ గోవా చర్చ్ ఉంది కదా, ఫేమస్ బిస్లికా ఆఫ్ బామ్ జీసస్ చర్చ్, చాలా ఫేమస్. మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురు చూస్తున్నారు. అక్కడికైతే బయలుదేరేసాము. ఇవన్నీ చూస్తుంటే అసలు ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చామా అన్నట్టుగా ఉంది. అలాగా చూస్తూ ఆనందంగా బయలుదేరామన్నమాట. బాబు బయటది మనం మాట్లాడుకున్నామా, భలే ఉంటుంది. వీళ్ళిద్దరు మొగుడు పిల్లలు ఉంటారు, భలే పెడుతుంటారు. వాళ్ళు అదొక ఇంట్రెస్ట్ అంతే. నాకు వాళ్ళిద్దరిది భలే అంటే చూడండి, బెదవాడ బేబక్కు ఉంది అనమాట. అది ఆ డైలాగు బేబక్ది అనుకున్నా. ఇన్స్టాలో బెజవాడ బేబక్ ఫేమస్. రామ్నగర్ లో ఇంతే, ప్రతి ఇల్లు ఇట్టే ఉంటుంది అసలు. అంతే సెట్ ఉంటుందో అసలు. ఇంకా నాకైతే రంగంలో ఉన్నట్టే ఉంది. బయట రోడ్లు అయితే మరి ఇంట్రెస్ట్ అనమాట చూడడానికి. న్యూ చూడాలని చూస్తాను. ఇది చూస్తే అర్థమవుతుంది. పర్లేదు. తీసిన గుడి అదే అమ్మ మనం చూసిందా. అదే బాబా గుడి కూడా ఉందమ్మా, బాగా వచ్చేక్కడ. అదే అదే అందరూ ఉండరేడా. అదే అదే రామ్నగర్లో కూడా రామ మందిరం చూస్తున్నారు. మనం కూడా పోయాము. పోయిల్లట రామ మందిరం, ఆంజనేయ స్వామి వచ్చినప్పుడు కూడా గుడి గుడమ్మ మనకు వ్యూస్ బాగుంటే మంది మనమైనా చూస్తాం కదా. తీసుకొని కూడా తీసుకొని రాలా మీరు. ఇట్లు ఖచ్చితంగా సెక్యూరిటీ. గోవాలో భయం అంటారు కదా, గోవాలో సేఫ్టీ బాగుంది. సేఫ్టీ మళ్ళీ మనం ఎప్పుడు వస్తాం. నిజమే. బాగా డబ్బు ఉండేవాళ్ళు అలాంటి చిన్న చిన్న ఇల్లు వేసుకుంటే సైడ్ ఆడుతుండే. పోయినాడా ఏదో చెప్పులు కూడా అంగడన్నా చిల్లర అంగడన్నా పెట్టుకొని ఏదో కాంట్రాక్ట్ పని కడిపి అన్నం దోసి
చర్చిలమ్మా అక్క. అసలు చూడు ఎట్లుంది తోట అసలు. అట్ట పెడతారమ్మా అంతనా? ఓకే ఓకే. అదే అదే ఇల్లు ఏమి ఇల్లు రా దేవుడా. ఏంది ఫ్యాక్టరీ లాగుంది బా బా. మేమంతా సరదాగా మాట్లాడుకుంటూ జాలీగా ఎంత ఆనందంగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. అసలు ఒక్కొక్క ఇల్లు ఒక్కో రకంగా ఉంది. అసలు ఆ కన్స్ట్రక్షన్ ఏందో వెరైటీగా ఉన్నాయండి. అసలు అన్నీ అలాగా కెమెరాలో బంధించాలన్నట్టు అనిపించింది అనమాట. అసలు నా దాంట్లో అయితే స్టోరేజ్ కూడా అయిపోయింది ఫోన్లో అయితే. అది మళ్ళీ మా అంతా వేరే ఉంటుంది కదా, పెన్ డ్రైవ్కి అన్నీ కాపీ చేసుకొని తర్వాత దీంట్లో ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేస్తూ అలాగా సాగిందనమాట ప్రయాణము. చాలా బాగుందండి వ్యూ అయితేను. తప్పకుండా అందరు చూడవలసిందేను. అయితే ఖర్చు అయితే చాలా అవుతుందండి. అయితే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత బడ్జెట్ అవుతుందని కూడా నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారా వ్యూ ఎంత బాగుందో. వ్యూస్ తిరిగే కొంది అలాగా ఉండిపోవాలనిపిస్తుంది. ఎండ కూడా బాగానే ఉంది. కారులో పోతూ ఉంటే అనిపించట్లేదు. ఆ చల్ల గాలి తగులుతుంటుంది కదా, అనిపించట్లేదు. కానీ దిగితే మటుకు బాగానే ఉందండి ఎండ. ఆ విధంగా మేము ఫస్ట్ చర్చికి అయితే బయలుదేరాము. ఇంకా ఆకలిస్తుంది అనమాట. టిఫిన్ ఏం చేయలేదు. టిఫిన్ చేసి అయితే ఇంకా బయలుదేరుదామని ఇక్కడ చిన్న హోటల్ ఉంటే వచ్చేసామన్నమాట. ఇక్కడ టిఫిన్స్ కూడా వెరైటీ అనమాట. అన్నీ ఆంధ్ర సైడ్ లాగా కాదు, కానీ ఇడ్లీ సాంబార్ అయితే ఉంది. కానీ చప్పగా తీయగా అలా ఉంటాయన్నమాట. సాంబార్ ఇడ్లీ ఎలాగో మా అమ్మ పాపము ఇడ్లీ సాంబారే తినేసింది. నేను మా అక్క అందరం పూరి. మా వారైతే స్పెషల్గా ఇదేంది పావు బాజీ ఏదో అంటాం కదా, బ్రెడ్ అది తీసుకున్నారనమాట. ఇక్కడ ఎక్కువగా ఇవే ఉంటున్నాయండి, వడ. అస్సలు అవన్నీ తిని ఇంకా కారు ఎక్కితే చూడాలి మా పరిస్థితి. ఇంకైతే కళ్ళు మూసుకొని రొంచేపు అలాగా పడుకున్నాం అనమాట. అంటే తిప్పుతుందండి కారులో. ఇక ఆ స్మెల్కి ఏందో మా వారే తిడుతూ ఉంటారు, మీకు ఏవి పడదు, ఎలా తిరుగుతారు, ఎలా చేస్తారు అని. ఏందో ఆ స్మెల్లే పడదు. అయినా కొంచెం పర్లేదు, కొంచెం చల్లగా ఉంది కాబట్టి అలా మేనేజ్ చేసాము. ఇంకా డోర్లు ఏసీ ఉంటే మాకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేది. ఎలాగో డోర్లు దిబట్టి చల్లగా గాలి తోలుతూ సైడ్ బయట ఎలాగైనా బయట గాలి తోలితే బాగుంటుంది కదా, కొంచెం అలాగ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. అదండి. ఇంకా ఈరోజు ఏంటంటే ఇవన్నీ ఫేమస్ చర్చి ఒక 2 బీచెస్ అయితే కవర్ చేసేస్తాము. అవి అయినాక నెక్స్ట్ డే బ్లాగ్లో టెంపుల్స్కి అయితే వెళ్ళాలి. ఇంకో 2 బీచ్లు కవర్ చేసి టెంపుల్స్ ఫుల్ అనమాట. ఇంకా డే 1, డే 2, డే 3 బాగా తిరగడమే సరిపోయిందండి బాగా. తర్వాత ఒకరోజు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. అవన్నీ మీకు వీడియోస్ అన్నీ షేర్ చేస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మీరు ఎంజాయ్ చేసాము ఈ వీడియో చూసి అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. చాలా బాగుందండి వ్యూ అయితేను. ఏదో నాకు తోచిన విధంగా అంతా షూట్ చేసి మీకు షేర్ చేస్తున్నాను. అందరూ చూస్తారని, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని. ఈ పరిసరాలు, ఈ చెట్లు అన్నీ కూడా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో చూస్తూ మీరు కూడా అలాగే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్తో ఇంకా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మెయిన్ కోర్టులు అనమాట. కోర్ట్స్ ఎక్కువ కదా అప్పటి నుంచే నాయబంగాలు అక్కడ పంపించేవాళ్ళు వాటిని. చూడు ఎంత బాగా కూర్చొని చూడు అద్దాలు పెట్టుకొని దిగొచ్చా.